హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. సో నేను ఇప్పుడు ఢిల్లీలో ట్రైన్ అయితే దిగేసాను అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళి బస్సు అయితే ఉంటుంది, అది ఎక్కాలి. నేను బస్సు ఎక్కాక వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను. సో గైస్, ఇప్పుడు నేను ఈ బస్సు ఎక్కబోతున్నాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాం శివ ధాబాలో. చూడండి, నా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. ఇది తినేసి మళ్ళీ బస్సు అయితే ఎక్కేస్తా. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ బస్సు అయితే ఎక్కేస్తున్నా. ఇప్పుడే హరిద్వార్ కూడా ఎంటర్ అయిపోయాం. సో ఎంట్రన్స్లోనే బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. హరిద్వార్ అయితే రీచ్ అయిపోయి రూమ్లోకి అయితే వచ్చేసా. ఇవాళ నైట్ ఇక్కడే ఉంటాను. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ లోకల్లో ఏమన్నా ఉంటే గుళ్ళు అవన్నీ చూపిస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడికైతే వెళ్తా. నేనున్న రూమ్ నుంచి బయటకు వస్తే వ్యూ అయితే ఇలా ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది, ఒకసారి చూడండి. గైస్, లంచ్ అయితే రెడీ అయిపోయింది అన్నారు. సో నేను లంచ్కి అయితే వెళ్తున్నా. ఇవాళ లంచ్ వచ్చేసి అయితే ఇదే. లంచ్ అయితే అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఇక్కడ యమునా నది అయితే ఉందంట. సో ఇప్పుడు యమునా నదిలో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం. సో యమునా నది స్నానం చేసేసి నెక్స్ట్ అక్కడ హారతి ఇస్తారంట ఈవినింగ్ టైం. అప్పుడు హారతి చూసేసి అప్పుడు మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే వచ్చేస్తాం. గంగా నది దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే గంగా నది చూడండి. గైస్, నా గంగా నది స్నానం అయితే అయిపోయింది ఇప్పుడే. సో నెక్స్ట్ ఇక్కడ ఆరతి ఇస్తారంట. ఇంకా అది అయిపోయాక రూమ్కి వెళ్ళిపోవడమే. ఆరతి అయితే అయిపోయింది. ఇక్కడ ఎంత రష్ ఉందో చూడండి. దీంట్లోంచి ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. సో నేను ఇంకా బయటికి వెళ్ళాక వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వెలుగు చూడండి ఎంత ఉందో, కానీ ఒకసారి టైం చూడండి. టైం 7:10 అయింది, కానీ ఇంకా ఎంత వెలుగుగా ఉందో చూడండి. అక్కడి నుంచి రూమ్కి అయితే రీచ్ అయిపోయా. వచ్చేదారిలో నార్మల్గా యాక్సెసరీస్ అయితే కొనుక్కున్నాను. దాంతోపాటు ఇంకొక బ్యాగ్ అయితే కొనుక్కున్నాను, అది మీకు చూపిస్తాను సెకండ్. సో ఈ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే వెళ్తాను కదా, అక్కడ పనికి వస్తుందని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు టైము అప్రాక్సిమేట్లీ 8:45 అయితే అయింది. 9 o'clockకి డిన్నర్ పెడతారంట. ఇంకా డిన్నర్తో ఈరోజు ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 4 o'clockకి వేరే ప్లాన్ అదంతా ఉంటుంది, అది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. హరిద్వార్ నైట్ వ్యూ అయితే ఇది చూడండి. డిన్నర్ టైం అయితే అయింది, ఇప్పుడు నేను డిన్నర్కి వెళ్తున్నా. సో గైస్, ఇదే నా డిన్నర్ చూడండి. ఈ వ్లాగ్కి ఇంతే ఫ్రెండ్స్. ఇంకా డిన్నర్ తినేసి వచ్చిన వెంటనే పడుకోవడానికి రెడీ అయిపోయా. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ 4 o'clockకి లెగిసి వెళ్ళాలంట. సో సైనింగ్ ఆఫ్, వెంకట్ శశాంక్.